భువనగిరి లోక్సభ నియోజకవర్గ రాజకీయం ఆసక్తి రేపుతోంది. ఇక్కడి నుంచి ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిగా మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ను ప్రకటించింది. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేశం అనే అభ్యర్థిని ప్రకటించారు. ఇక ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిర్ణయించుకోవడంలో, తమ అభ్యర్థిని ప్రకటించడంలో ఇంకా మినమిషాలు లెక్కిస్తోంది. అటు బీజేపీ, బీఆర్ఎస్ ఇరు పార్టీలు కూడా పీసీ వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఈ స్థితిలో, ఈ దశలో కాంగ్రెస్ కూడా ఏదైనా బీసీ ప్రయోగం చేస్తుందా? తమ పార్టీలో ఉన్న బీసీ నాయకులను ఎవరైనా ఎంపిక చేసి ఇక్కడి నుంచి పోటీకి పెడుతుందా? ఎందుకంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే నల్గొండ నుంచి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డికి మొదటి జాబితాలోనే టికెట్ ప్రకటించింది. అంటే ఒక టికెట్ను ఇప్పటికే ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో భువనగిరి టికెట్ ఎవరికి దక్కుతుంది కాంగ్రెస్లో అన్నటువంటి అంశం ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి కూడా ఉద్యమకారుడైన జిట్టా బాలకృష్ణారెడ్డి టికెట్ ఆశించారు. అదేవిధంగా ఆ పార్టీ తమ మాజీ ఎమ్మెల్యే, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలట్ శేఖర్ రెడ్డిని పోటీ చేయించాలని ప్రయత్నించింది. సో ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులని కాదని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశానికి అవకాశం ఇచ్చింది. వాస్తవానికి ఇదే స్థానం నుంచి డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా ఆ పార్టీ నాయకత్వం మాత్రం పూర్తిగా క్యామ మల్లేశం వైపే మొగ్గు చూపింది. సో బీఆర్ఎస్ నుంచి 2014లో ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వాస్తవానికి ఆయన బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ప్రస్తుతమైన టికెట్ తెచ్చుకొని బరిలో ఉన్నారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ ఏం చేయబోతోంది? ఇప్పటికే నల్గొండలో రెడ్డి సామాజిక వర్గాన్ని టికెట్ ఇచ్చింది కాబట్టి భువనగిరిలో నిజంగానే బీసీ వర్గాల నుంచి ఎవరైనా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందా? లేదా అదే సామాజిక వర్గాన్ని నుంచి, అంటే నల్గొండలో రెడ్డి సామాజిక వర్గానికి ఎంపిక చేసినట్టే భువనగిరిలో కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచే టికెట్ ఇస్తుందా అన్నది ఇప్పుడు అన్ని వర్గాలలో ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఆయన భువనగిరి ఎంపీగా కూడా పనిచేసి ఉన్నారు. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష్మి ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడిగా చెబుతున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీకి సిద్ధంగా, తనకు టికెట్ వస్తే బరిలోకి దూకాలని అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుంది? లేదా ఈ ఇద్దరిని పక్కన పెట్టి బీసీ వర్గాల నుంచి ఎవరినైనా తీసుకునే అవకాశం ఉందా? వాస్తవానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏ నాయకుడు కూడా ఇప్పుడు భువనగిరి లోక్సభ టికెట్ కోసము ఏఐసీసీ నాయకత్వానికో లేకపోతే పీసీసీ నాయకత్వానికో దరఖాస్తు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రచార కమిటీకి నేతృత్వం వహిస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పేరు ఇక్కడ గడిచిన 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్ మీద ప్రచారం జరుగుతుంది. నిజంగానే తీన్మార్ మల్లన్న ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారా? ఆయనకు కాంగ్రెస్ నాయకత్వము టికెట్ ఇస్తుందా అన్నది మనం ఎదురు చూడాల్సిన అంశం. వాస్తవానికి ఇప్పుడు 2009లో ఏర్పడినటువంటి భువనగిరి నియోజకవర్గం యాక్చువల్ 2008లో జరిగిన పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నల్లగొండ లోక్సభ స్థానాల్లో మిర్యాలగూడెం రద్దయి నల్గొండ రద్దయి ఆ స్థానంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో భువనగిరి లోక్సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అదేవిధంగా ఆయన మీద సిపిఎం నుంచి పోటీ చేసిన బీసీ సామాజిక వర్గానికి, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నోముల నరసింహయ్య గారు పోటీ చేసి ఓడిపోయారు. సో ఇక్కడ బీసీలకు కొంత పట్టుంది, బీసీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి కాబట్టి అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీసీ అభ్యర్థుల ప్రయోగం చేసిందని చెప్పడానికి మనకు కొన్ని ఎన్నికల గణాంకాలు మనకు కొంత ధృవపరుస్తున్నాయి. వాస్తవానికి 2009 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించిన ఆయనకు అప్పుడు వచ్చినటువంటి ఓట్ల శాతము 44.70%. అదేవిధంగా నోముల నరసింహయ్యకు మాత్రం 32.28%, అంటే దాదాపు ఒక 44-32 అంటే 8 ఓట్ల శాతంతో ఆయన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో నోముల నరసింహ సిపిఎం అభ్యర్థిగా 3,64,000 పైచిలుకు ఓట్లనైనా సాధించి ఉన్నారు. కానీ 2014 లోక్సభ నియోజకవర్గ ఎన్నికల విషయానికి వచ్చేవరకల్లా ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి
4,17,751 ఓట్లు అంటే 34.47% ఓట్లు వస్తే ఆ ఎన్నికల్లో విజయం సాధించిన బూర నర్సయ్య గౌడ్కు 4,48,245 ఓట్లు అంటే 36.99%, దాదాపుగా 37% ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ కూడా దాదాపు 5% ఓట్ల డిఫరెన్స్ తోటి బీసీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించున్నారు స్వల్ప ఓట్ల తేడాతో. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైంది అప్పటి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్. ఆ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5,32,795 ఓట్లు అంటే 44.37% ఓట్లు వచ్చాయి. కానీ బూర నర్సయ్య గౌడ్కు కూడా దాదాపుగా 5,27,576 ఓట్లు అంటే 43.94%, అంటే దాదాపు దగ్గరగా వచ్చారు. కేవలం 5,119 ఓట్ల మెజారిటీతో మాత్రమే, అంటే అది 0.43% ఓట్ల తేడాతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించున్నారు. అంటే ఈ 3 ఎన్నికల అంటే 2009, 2014, 2019 ఈ 3 ఎన్నికల గణాంకాల్ని ఆ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్ల శాతాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ బీసీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి, బీసీ అభ్యర్థులకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. ఈ అంశాన్ని బేరీజు వేసుకొని అటు బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఎంపిక చేసినట్టు చెప్తున్నారు. కానీ అదే ప్రయోగం అదే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? కాంగ్రెస్ ఈసారి ఎవరైనా బీసీ అభ్యర్థిని ఎంపిక చేస్తుందా? లేదు ఇప్పటికే టికెట్ రేసులో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి లేదంటే కోమటిరెడ్డి లక్ష్మిలో ఒకరిని ఏమన్నా ఎంపిక చేసే అవకాశం ఉందా? ఈ మధ్యలో మరొక కొత్త పేరు తెర మీదకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి 2 పర్యాలు భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్న పైల శేఖర్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చానికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదేవిధంగా తనకు నల్గొండలో టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన బీఆర్ఎస్ నాయకత్వం మీద అసంతృప్తితో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి టచ్లోకి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా మంత్రికి టచ్లోకి వెళ్ళి ఆ టికెట్ ఆశించినట్టు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఈ ఇద్దరు నాయకుల్ని కాదని మరొక బీసీని ఎవరినైనా మధ్య మార్గంగా ఆ పార్టీ నాయకత్వం ఎంపిక చేస్తుందా, లేదా కేవలం ఇప్పటికే రేసులో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికో, చామల కిరణ్ కుమార్ రెడ్డికో లేదంటే కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ ఇస్తుందా అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ పెండింగ్లో ఉన్న కేవలం కొన్ని స్థానాల్లో భువనగిరి ఒకటిగా ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ దాదాపు అన్ని స్థానాల్లో ప్రకటించింది. ఒకటి ఖమ్మం, భువనగిరి, అదేవిధంగా హైదరాబాద్ స్థానాలు మినహా ఇప్పటికే ఆ పార్టీ 14 మంది అభ్యర్థులు ప్రకటించి ఉంది. కానీ ఇప్పటికీ పెండింగ్లో ఉన్న భువనగిరి మాత్రం కాంగ్రెస్లో తీవ్రమైన రాజకీయ చర్చకు, ఆసక్తికి కారణమవుతోంది.